చెప్తున్నాను. స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియమైన ఆత్మీయులందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయ కాలంలో మనమందరం ఎలాగను కూడి ఉదయమునే దేవుని పాదాలు పట్టుకోవడం, దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే ఈ కృప, దేవుని స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని నేను నమ్ముచున్నాను. మరి మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క కాపుదల దేవుడు మీకును మీ కుటుంబాలకి అనుగ్రహించును గాక. మరి దావీదు భక్తుడు వేకువనే నిన్ను వెతికెదను అని ఆయన మాట్లాడుతున్నాడు. మనం వేకునే ప్రభుని వెతకడం, వేకు జామునే మన బిడ్డల కొరకు ప్రార్థించడం, అరుణోదయమున యోగు తన బిడ్డల కొరకు ప్రార్థించడం, బలి అర్పించడం, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండడానికి, మన బిడ్డలు కలిగి ఉండడానికి, మనం చేసే వ్యాపారాలు కానీ, సేవ కానీ, చదువులు కానీ, ప్రతి విషయంలో కూడా మనం దేవుని కృపను మనం పొందుకుని ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా దేవుడు మనం దీవిస్తాడు. మొదటి గంట దేవునితో మనం గడపగలిగితే, మొదటి సమయం మనం దేవునికి ఇవ్వగలిగితే కనుక ఆ దినమంతటిలో కూడా దేవుని సహాయం ద్వారా మన అపవాదిని జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం. ప్రతి విషయంలో దేవుని సన్నిధిని మనము మోసుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాలము ప్రార్థనకి మీరందరూ వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి మహిమకరంగా జరిగించుకొనును గాక. ఆమె. మరి ఈ విషయంలో ఒక విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఈ మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఉదయమునే మనం ప్రభువును స్తుతించుకుందాం. స్తుతించుకునేటప్పుడు మరి మీ ఇంటికాడ ఉన్న మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు మీరందరూ కలిసి మరి ఈ గూగుల్ మీట్లో మీరు జాయిన్ అవుతున్నప్పుడు అందరూ ఒక్కొక్క కుటుంబ ప్రార్థనగా మీరు మీ దగ్గర ఉన్న చాప కానీ అలా మోకరించగలిగి కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాము. అందరూ కూడా మరి పాటలు పాడుతున్నప్పుడు మీ యొక్క గూగుల్ మీట్లో ఉన్న మీ యొక్క సెలను మ్యూట్లో పెట్టుకుని పాట పాడితే పాటలో ఏకీభవించండి, స్తుతిస్తే స్తుతిలో ఏకీభవించండి. వాక్యం వింటున్నప్పుడు ఆత్మలో దేవుని స్తుతిస్తూ వాక్యాన్ని వినండి. విజ్ఞాపన చేస్తున్నప్పుడు మీరు కూడా కలిసి ఏకీభవించండి. నిశ్చయముగా ప్రభు ఆత్మ మనకు తోడేయండి, మనందరినీ బలపరిచి దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమె. మరి దేవుని స్తుతించుకుందామా? అందరూ మోకాళ్ళు వేయండి, దేవుని స్తుతించుకుందాం. కళ్ళు మూసుకుని దేవుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. పరలోకమందున్న యెహోవా దేవా మీకు వందనాలు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు, మీకు వందనాలు. మా నిమిత్తము ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా కలువరిగిల్లో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, మరణించారు, తిరిగి లేచారు, మీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ కొరకే వందనాలు. మా పేర్లు జీవ గ్రంథంలో వ్రాసినందుకు వందనాలు. అయ్యా మేము ఇంకనూ నీలో అయా అంటుకట్టబడి సహవాసంలో ఎదగడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. మమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నారు, నీకు వందనాలు. న్యాయమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు, మీకు వందనాలు. సత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు, నీకు వందనాలు. అయినా ఎవరి ప్రేమ మాకు అందనప్పుడు నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు. ఈ దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, వసతులను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన దైవజనులను బట్టి, ఆత్మీయ నాయకులను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన కుటుంబంలో ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి, వాహనాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. అయ్యా ఈ దినము చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మాకు చూడడానికి అవకాశం ఇచ్చారు, నీకు వందనాలు. అన్న వస్త్రాలు ఇచ్చారు, నీకు వందనాలు నాయన. నీ కృతజ్ఞతాస్తుతులు. నేను ఈ ఉదయ కాలంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండండి మేము స్తుతిస్తుండగా నీ కృప నిరంతరం మా మీద ఉంచండి, మా కుటుంబాల మీద ఉంచండి అయ్యా, వ్యాపారాల మీద, అయ్యా సేవా పరిచర్ల మీద నాయన, మా భక్తి జీవితం మీద మా మీద నీ కృప ఉంచండి నాయన. నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నీ సత్య మార్గంలో మేము నడవడానికి సహాయం చేయండి నాయన, నీకు స్తుతులు. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి నాయన, మీకు స్తుతులు నాయన. నిత్యమైన నీతో సహవాసము చేయడానికి కృపనివ్వండి నాయన, నీకు స్తుతులు. ఈ ఉదయ కాలం నేను స్తుతిస్తుండగా నీ సన్నిధిని గురించి కృపను దయచేయండి దేవా, నీకు స్తుతులు. ఈ దినాన్ని మేము ప్రారంభిస్తుండగా
మాకు నాయన ప్రతి ఆలోచన మీద నాయన మాకు విజయాన్ని ఇవ్వండి యేసయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నాయన, మీకు స్తోత్రాలు. మేము చేసే ప్రయాణాలు మీరు తోడై ఉండండి దేవా, మీకు స్తోత్రాలు. నాయన మా బిడ్డలు చదివే చదువులో మీ కృప తోడుకొంచండి నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా నేను చేస్తున్న ఉద్యోగాలు మీ కృప తోడుకొంచండి నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా చేయుచున్న సేవ అంతట్లో నీ కృపను ఉంచండి దేవా, నీకు స్తోత్రాలు. మా జీవిత దినములన్నీ మేము సంతోషించి ఆనందించే కృపను నీ నామములో మాకు ప్రసాదించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని వినే కృప మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి దేవా, నీకు స్తోత్రాలు. మా జీవితాన్ని మేము కట్టుకునే కృపనివ్వండి దేవా, నీకు స్తోత్రాలు. మా జీవితాన్ని నీకు అంగీకారంగా చేసుకునే కృప దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. అనుదినమే మేము రక్షణలో ఆత్మీయతలో ఎదగడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడానికి మాకు సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. హృదయపూర్వకంగా నాయనా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. హృదయపూర్వకంగా నాయనా మేము నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేసే కృపను ఇవ్వండి నాయనా, నీకు స్తోత్రాలు. నాయన మేము అన్నిటికంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలి నాయన, ఆ మనస్సు ఇవ్వండి ప్రభా, నీకు స్తోత్రాలు. పాపాన్ని అసహించుకునే మనసు ఇవ్వండి నాయన, నీకు స్తోత్రాలు. పరిశుద్ధతను హత్తుకునే మనసు ఇవ్వండి నాయన, నీకు స్తోత్రాలు. రోజులో ఒక్కరికైనా మేము సువార్త ప్రకటించడానికి నాయన యేసయ్య మరణ పునరుద్ధానాలను ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా కుటుంబ సభ్యులను మేము రక్షించుకోవడానికి, మా రక్త సంబంధికులను ప్రభు దగ్గర నడిపించుకోవడానికి సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మేము పడిపోకుండా జాగ్రత్తగా నిలబడడానికి నాయన మేము నిలబడుతూ అనేక మందిని మేము నిలబెట్టడానికి, మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. మేము వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మాకు నాయన బయలుపరచండి దేవా, నీకు స్తోత్రాలు. నాయన ఓర్పు మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. శ్రమల్లో నాయన మేము ఓర్పు కలిగి ఉండడం మాకు నేర్పించండి ప్రభా, నీకు స్తోత్రాలు. వివేకము కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా మేము ఆసక్తి కలిగి నీ పని చేసేవారుగా, భక్తి చేసేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా యొక్క నాయన బంధువుల మధ్యన, అందరూ వేస్తున్న హోదరుల మధ్యన ఐక్యత మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా మేము నాయన అయ్యా ప్రతి దినము నీకు ఇవ్వవలసిన సమయాన్ని నీకు ఇవ్వడానికి మా కృప దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా కుటుంబ బాధ్యతలు కూడా నాయన మేము న్యాయముగా చేయడానికి మాకు సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా మేము వెళ్తున్న మందిరంలో మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా దైవ సేవకులకి నాయన లోబడి నాయన ప్రతి పరిచయలో నైనా మా యొక్క నైనా సహకారాన్ని అందించడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఒక తలంతు కలిగిన వారిగా చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా యొక్క యవ్వన కాలం జీవితాలు, మా యొక్క ఈ వయస్సును, ఈ ఆరోగ్యాన్ని, ఈ బలాన్ని నీ సేవ నిమిత్తం వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన ఈ దినము నీ పాదాల దగ్గరికి వస్తుండగా మాకు కావలసిన కృప మాకు దయచేయమని, మమ్మల్ని బలపరచమని నాయన ఈ స్తుతుల ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని ఇంకనూ నీతిమంతులుగాను, ఇంకనూ పరిశుద్ధులుగాను, ఇంకనూ నీతి న్యాయాలు అనుసరించేవారు గాను, ఇంకనూ నీకు దగ్గరగా సమీపంగా హృదయానుసారులుగా ఉండడానికి మాకు స్తుతి చెల్లించమని, అయ్యా మాకు విజ్ఞాపన చేసే ఆత్మను దయచేయమని నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాను. రోధించే ఆత్మను దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ఈ స్తుతులన్నిటినీ అయ్యా యేసయ్య నామములో తండ్రి అయిన దేవునికి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. మనము ప్రతి ఉదయమునండి దేవుని సముఖంలో మనం ప్రార్థించినప్పుడు, ఇలాగ మనం స్తుతించినప్పుడు నిశ్చయముగా దేవుని కృప మనం పొందుకుంటామండి. భక్తుడైన మోషే ఈ ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. ఉదయమున నాయనా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తామని భక్తుడైన మోషే ఈ విధంగా తెలియజేశాడు. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుని నాయన ఈ ఉదయం నీ కృప కావాలి, ఈ ఉదయం నీ కృప కావాలి, ఈ ఉదయం నీ కృప కావాలని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. ప్రార్థన.
నాయన ఈ ఉదయము నీ కృప మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ కృప మాకు కావాలి. ఆయన కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. నాయన ఈ ఉదయం మాకు నీ కృప కావాలి, మాకు నీ కృప కావాలి, నీ కృప కావాలి నాయన. నీ కృప మాకు చాలునంతగా దయచేయి, నీ కృప మాకు చాలునంతగా దయచేయి. యేసయ్య నామంలో నీ కృప మాకు నైనా సేవా పరిచర్లకు, అయ్యా మా బిడ్డలకి, అయ్యా మా బిడ్డల యొక్క వ్యాపారాలు, అండ్ మా బిడ్డల యొక్క ఉద్యోగాలు, మా బిడ్డల యొక్క అయ్యా చంటి బిడ్డల యొక్క చదువులకి కావలసినంత కృప, పరిశుద్ధంగా దీవించడానికి కావలసినంత కృప, నీతి న్యాయాలు సత్య మార్గంలోకి వెళ్ళడానికి కావలసిన కృప మాకు దయచేయము. ఈ ఉదయం నీలో ఆనందించి, నీలో నైనా పరవశించే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. ఇప్పుడు ఒక చక్కని పాట మనం విందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జరగబోయే కార్యక్రమాల్లో కూడా విజ్ఞాపనలో మీరు అందరూ ఏక మనసు ఏకమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.